పాస్ కింద ఉన్నాడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకీ. ఈరోజు కూడా ఒక అద్భుతమైనటువంటి వీడియోగా మారబోతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి మంచి ప్లేస్లు మీకు చూపించదలుచుకున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది అయ్యప్ప సొసైటీ బాస్ అంతా ఇది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి హైదరాబాద్ మొత్తం తిప్పి చేసేలా ఉన్నాను బాస్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ పక్క పటాంజలి మొదలుపెట్టుకొని, నాగారం మొదలుపెట్టుకొని, ఈసీఐలు మొదలుపెట్టుకొని, అండ్ బొడారం నుంచి అండ్ ఎల్బీ నగరు, ఉప్పలు, బోడుప్పలు, శంషాబాద్ ఆల్మోస్ట్ అన్నీ రచ్చ తిరిగి మన ఛానల్ ఉన్నాయి బాస్. చాలా ఓకేనా? సో అది విషయం. ఇప్పుడు మొట్టమొదటి రైడ్ కోసం యాక్సెప్ట్ చేశాను. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు వచ్చేసి మంచి మంచి ప్లేస్లు చూడబోతున్నాను. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం అంట. అండ్ త్వరలో శ్రీరామం వస్తుంది కదా, అక్కడ కళ్యాణం జరుగుతుంది అనమాట. అక్కడే ఉండేది, హాస్టల్ దగ్గరే వచ్చిందా. జూబ్లీ బస్ స్టేషన్ కదా, జేబీఎస్. 16 కిలోమీటర్లు 39 నిమిషాలు. సరే 16 కిలోమీటర్స్ 39 మినిట్స్. ఇట్నే పోతే బెస్ట్ కదా మళ్ళీ ఎందుకు. అవునవును, ఇలా అయినా పోవచ్చు కదా. 75 అయిపోయింది. ఈ అమౌంట్ అయిపోయింది, వచ్చేసింది బాస్. ఇప్పుడు ఇక్కడ మనం జేబీఎస్ దగ్గర ఉన్నాం. ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో 139 రూపీస్ అమౌంట్ వచ్చేసింది. ఫస్ట్ ఆర్డర్ 139 రూపీస్ కంప్లీట్ అయిపోయింది. మన జేబీఎస్ దగ్గర ఉన్నాం. అదేంటి అంత హైట్లో ఉంది, ఏందో పికప్. అన్న ఎక్కడేదో పికప్ చేస్తున్నాను, ఎల్బీ నగర్ అని చెప్పారు. స్టాండ్ కన్ఫర్మ్ వచ్చేసింది. మరి నుంచి ఎల్బీ నగరు పార్సల్ పికప్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే జేబీఎస్ నుంచి వెళ్తున్నాను అనమాట. 16 కిలోమీటర్లు చూపిస్తుంది. ఇక్కడ నుంచి 33 నిమిషాలు చూపిస్తుంది. అదే ఒకటి ఆర్సీ ఇచ్చాడు. ఇలాంటి చిన్న చిన్న పార్సల్ అయితే భలే ఉంటుంది అన్నమాట. అసలు పెద్ద కాకుండా ఇదేమాట, ఇది ఆర్సీ ఏదో ఇచ్చాడులే, ఓకే నో ప్రాబ్లం. ఇలాంటి చిన్న చిన్న అయితే భలే ఉంటుంది సార్, సరదాగా. మొన్న ఇచ్చాడు బాబు, ఇంత పెద్ద గుట్ట అదేదో ఇచ్చాడు బాబు. అది ఆటో తీసుకొని పోవాల్సింది, బైక్ బుక్ చేసి ఎట్లా బంగారం చెప్పు. సరే వెళ్దాంపా భయ్యా. 151 రూపాయి మనం క్యాష్ కలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడైతే 290 రూపీస్ అనమాట టుడే ఎర్నింగ్స్ అనమాట. 2 ఆర్డర్లు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఎల్బీ నగర్లో ఉన్నాం బాస్. ఓకేనా, 3వ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఎల్బీ నగర్లో ఉన్నాం. అయ్యా ఎల్బీ నగర్, అది మ్యాటర్. డ్రాప్ చేసి నేను ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర దేన్ని వదిలి దెంకం పోయింది. సోది ముండా అమ్మ, ఎన్ని ఓవర్ యాక్షన్ చేస్తాను, ఎన్ని మాటలు చెప్పింది భయ్యా అది నాకు. ఒకసారి ఏ ఆడపిల్లనా నమ్మాలంటే మెత్త దెంగాలని పెట్టి పట్టుకొని. అయినా ఎంత బాగా మోసం చేసింది అయ్యా నన్ను. ఏం చేయాలి, గుర్తొస్తున్నాయి భయ్యా అన్నీ. మా ఈ సిటీలో ఉంటే పోయిన ప్లేస్ అండి. సిటీ మార్చాలి, ముందు సిటీ మారాలి భయ్యా. ఏం చేద్దాం. ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. లంగర్ హౌస్ అని చూపించింది. కస్టమర్ వచ్చేసి జస్ట్ 120 మీటర్స్ దూరంలో ఉన్నాడు. వెళ్ళేసి పికప్ చేసుకుందాం. 9505 లంగర్ హౌసా? లంగర్ హౌస్. యా థ్యాంక్ యూ. 15 కిలోమీటర్స్ 170. ఇది 3వ ఆర్డర్. ఇది 3వ ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు వచ్చేసి 425 రూపీస్ మన టుడే ఎర్నింగ్స్. 3 ఆర్డర్లు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే లంగర్ హౌస్ దగ్గర ఉన్న కరెక్ట్గా 3 ఆర్డర్లు కంప్లీట్. 139, 151, 134 3 ఆర్డర్లు కంప్లీట్. 425 రూపీస్ టుడే ఎర్నింగ్స్ అనమాట. సో 4th ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇది కరెక్ట్గా లంగర్ హౌస్ దగ్గర ఉన్నాం బాస్. ఇప్పుడైతే 4th ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను.
కస్టమర్ వచ్చేసి జస్ట్ 450 మీటర్స్ దూరంలో ఉన్నాడు. సో వెళ్ళేసి పికప్ చేసుకొని అల్వాలంట, అల్వాలో ఓల్డ్ అల్వాలో ఎగ్జాక్ట్లీ తెలియదు కానీ ఏం బాబు షూస్ అంట 250 అంట. సో కస్టమర్ అయితే జస్ట్ 400 మీటర్స్ ఉన్నారు. అల్వా చూపించింది 160 170 ఎంతో, మరి ఎగ్జాక్ట్లీ నేను ఎంత చూడలేదు. 22 అల్వాలా సార్? యా ఎక్కండి. 22 కిలోమీటర్స్ ఉంది. 22 కిలోమీటర్స్. ఫుల్ ట్రాఫిక్ ఉన్నట్టుగా ఉంది. అలా 1 అవర్ చూపిస్తుంది. అంత దూరం నుంచి చూసుకోమని అంత ఫాస్ట్గా పోయిండు, కింద పడినాడు. అంత ఫాస్ట్ కింద పడినాడు. అంత 250 అంటే మనకెంత వచ్చింది బాస్? 160నా? సో గాయస్ ఇప్పుడైతే 4 ఆర్డర్లు కంప్లీట్, 620 రూపాయలు వచ్చేసింది. లాస్ట్ ఆర్డర్ వచ్చేసి 194 వచ్చేసింది, అంటే 50 రూపాయలు దొబ్బేసింది మామ. సో 4 ఆర్డర్లకు 605 రూపాయలు. మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే కొంపల దగ్గర ఉన్నాం. కొంపలేనా ఇది? అల్వాల్ దాని సరే కొంపలు దాటుకొని అల్వాల్ దగ్గర ఉన్నాం. ఒక్కడ గుర్తుపెట్టుకోండి మామ, అమ్మాయిల జోలికి వెళ్తే సంఖ్య నాకిచ్చిపోతారు మామ. ఎగ్జాంపుల్ నేనే, బాగా నాకిచ్చారన్నమాట. మామూలుగా ఉండదు, దూల తీరుదట్నే. ఎందుకంటే మన అవసరం తీరే వరకు ఉంటారు మామ వాళ్ళు. అవసరం తీరిన తర్వాత దెంగే అంటారు, అంతే, ఒకటే మాట. బొబ్బా పొరపాటును కూడా చెప్తుండ. అయితే ఒక్కసారి మైండ్ డిస్టర్బ్ అయితే మాత్రం ఇంకా తోలు తీయాలట్నే. అందరూ అలా ఉండరు, అందరూ అలాగే ఉంటారు. అర్థమైంది, అందరూ అలా ఉండరు అన్నారు కదా, ఆల్మోస్ట్ అందరూ అలాగే ఉంటారమ్మా. ఒక్క